చంద్రబాబు గారు గెలిస్తే చాలా స్కీమ్స్ అని చెప్పారు. అందులో మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏముందన్న, ఫ్రీ బస్ పెట్టుకుంటే మహిళలకి యూజే కదా. కానీ ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి బేరాలు ఉండవు, వాళ్ళు కొంచెం ఇది అవుతారు, అంత మించి ఏం లేదు. ఓకే. మహిళా అన్న వరకు యూజే అది. సో మరి మీకేం ఇవ్వలేదు కదా, మీకేమనిపించింది? మాకేం కావాలి, మాకు జాబ్స్ ఇస్తానని చెప్తున్నారు కదా ఓకే. వచ్చాక. సో అయితే మీకు ఓటు హక్కు ఉందా? ఉంది, నేను 2019లో కూడా వేసా, ఓకే. ఎవరికి ఓటు? గ్లాస్కి వేసా. గ్లాస్కి. ఈసారి పక్కా గ్లాసే. ఓకే. ఎందుకు గ్లాస్? మా కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కొంతల రామకృష్ణ గారు అలాగే జనసేన అంటే గ్లాస్. సరే పక్కా గ్లాస్. ఓకే. ఎందుకు గ్లాస్కి వేయాలనుకుంటున్నారు? అంతే, మా ఇష్టం అది. జగన్ వచ్చి ఏం చేశాడు? ఏం చేయలే. అభివృద్ధి అన్నాడు, ఏం చేశాడు? ఫీజు రింబర్స్మెంట్ అన్నాడు, ఏం వేసాడు? ఇవ్వలే. ఎక్కడ వేసాడు? 2 quarters వేసాడు, థర్డ్ క్వార్టర్ వేయలేదు. ఇప్పుడు ఏమో కాలేజ్లో ఫీజు కట్టండి అంటున్నారు, మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు కట్టకపోతే ఎగ్జామ్ రాయనమని అంటున్నారు. ఎట్లా? బటన్ నొక్కేసాడు February 2న. ఇప్పటికి వచ్చి డబ్బులు రాలే. అమ్మఒడి అన్నాడు, 3 times వేసాడు, 2 times ఎగ్గొడేశాడు. ఏది అయిపోయా? చేయుద్దంట లేడీ, వాళ్ళకి కూడా ఎగ్గొడేశాడు. నేరుగా కాదు కదా, కోరుగా కూడా పడలేదు. నేరుగా ఏడుపడింది, నేరుగానా అమ్మా, ఏడుపడింది నేరుగానా. ఇస్తానన్న తర్వాత ఇవ్వాలి. దాని మీద ఎంతోమంది ఆడవాళ్ళు ఆధారపడిన మహిళలకు ఇస్తానని చెప్పడం ఎందుకు? బహిరంగ సభ మీటింగ్ పెట్టడం ఎందుకు? దేనికోసం? దానివల్ల ఎన్నో కోట్లు లాసే కదమ్మా. ఎండనక వాననక మేము ఎండలో పడిసి వచ్చాం ఆ మీటింగ్ విని మజ్జి ప్యాకెట్లు లేక, వాటర్ ప్యాకెట్లు లేక. సమ్మర్లో మీటింగ్ పెట్టకూడదు, ఎట్టామంటే నేరుగా నీ అకౌంట్లోకి వచ్చి నేరుగా అన్నాడు. ఏది లేదు, తుస్సే. అతను బటన్ నొక్కిన 15 రోజుల తర్వాత ఏంటి ఎలక్షన్ కోడ్ ఇచ్చారు, అవునా కదా? ఆ ఎలక్షన్ కోడ్ ఇచ్చినప్పుడు 15 రోజుల వరకు ఏం చేస్తున్నాడు ఆయన? వెయ్యాలి కదా ఆడవాళ్ళకి అనే మాట అనడం కాదు, ఏది చూపించాలి అది. ఇప్పుడు ఎలక్షన్లో ఎవరైనా ఓటేలు కదరా? మా అంగన్వాడీ వాళ్ళని 3 నెలలు ధర్నా చేశారు, అంగన్వాడీ టీచర్లు, అదే కార్యకర్త వర్కర్లు 3 నెలలు ధర్నా చేస్తే వాళ్ళకి జీతాలే లేవు పాపం. అలోమని ఏడుతున్నారు. కొండల్లో తిండి తినలేని వాళ్ళు, తిండి తినడానికి లేని వాళ్ళు అంగన్వాడీ పాలు ప్యాకెట్లు తాగేస్తారా? చెప్పండి, ఎంతమంది రైస్ తినేస్తారా? తినలేరు కదా. వాళ్ళ జీతాలకు ఇవ్వాలి కదా. ఈ పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు నిరుద్యోగ సమస్య ఎలక్షన్లో దిగిన తర్వాత వాలంటీర్లను సచివాలయం జాబులు, ఆ తర్వాత వీళ్ళందరూ ఎంతమంది, కొన్ని కోట్ల మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ ఆధారం లేక ఆటోలు కొనుక్కుంటే ఆటోలు ఎక్కువైపోయి జనాలు ఎక్కలేదు. బస్సులు ఉన్నాయి కదా, కరోనాలో ఆటోలు డిమాండ్, కానీ ఇప్పుడు బస్సులు ఉన్నాయి. ఈ చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు అయితే తల్లిదండ్రుల మీద ఆధారపడి వ్యసనాన్ని బానిసైపోతున్నారు. వీళ్ళు మనసు బాగోక, ఇంట్లో మాటలు కాయలేక తల్లిదండ్రుల చేత ఒరే వెళ్ళి ఏదైనా పని చేయరా అంటే ఆడు ఏం పని చేస్తాడు? వెళ్ళి చెయ్యలేక పాపం ఇది ఇబ్బందులు పడి నానా అవసరం పడుతున్నాడు. అయితే జగన్ ప్రభుత్వ పనితీరు నచ్చలేదంటారు? పనితీరు బాగానే ఉంది, కానీ దాంట్లో అమ్మ 8వ చదువుకున్న ట్యాబ్లు ఎందుకు అమ్మ? నాకు తెలియకొడుతాను. డిగ్రీ చదువుకున్న ట్యాబ్ ఇస్తే ఉపయోగపడుతుంది. ట్యాబ్ 8వ చదువుకున్న ట్యాబ్లు అవసరం అంటావా? కొన్ని కార్యక్రమాలు కరెక్ట్గా లేవు, కొన్ని మాత్రం చాలా చక్కగానే ఉన్నాయి. అమ్మఒడు అంటే తీరా ఇవ్వాలి కదా. రైతు భరోసా ప్రకటించిన తర్వాత బటన్ నొక్కిన తర్వాత 6 నెలల తర్వాత రైతు భరోసా ఇస్తే ఎవరికి అమ్మ కావాలి? అన్నామంటే మాట నిలబెట్టుకోవాలి, అది కరెక్ట్. ఫస్ట్లో 2 సంవత్సరాలు బాగా నిలబడ్డాడు, ఇంకెందుకు ఇబ్బందిగా ఉందని రాయిచ్చి కొట్టేశారు. ఎవరో పాపం 3 కుట్లు పడ్డాయి. నా ఓటు తెలుగుదేశానికి వేస్తాను. ఎందుకంటే తెలుగుదేశానికి నరేంద్ర మోడీ ఉన్నాడు, డబ్బు ఇచ్చినాడు, అడి దగ్గర మిషన్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ దగ్గర ఆ మిషన్లోకి డబ్బు తీసి ప్రజలు పంచుతాడు. అందుచేత నేను బస్సు మాలాటోళ్ళు ఎక్కితే ఈ చదువుకున్న పిల్లలు బస్సు ఎక్కకపోతే డబ్బులు లేకపోతే లెక్కలేరమ్మా. చదువు సాగదు. ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వ్యవసాయం పనిచేసి ఆ పిల్లలు చదివిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దండి చాలు, మాకేమి ఇవ్వక్కర్లేదు. మాకు నెలకు 3000 పెన్షన్ వస్తుంది కదా, చాలు. 4000 వచ్చినా చాలు, 10,000 వచ్చినా చాలదు, నెలకు ₹1,00,000 వచ్చినా చాలదు. అది కాదు కావాల్సింది. ఏదో రాష్ట్రం మొత్తం మీద ఎంతమందికి ఇవ్వాలంటే ఎంత కష్టం. ఒక అమ్మ 4 పిల్లలు కన్నదాన్ని 4గురిని ఒకలా చూడలేదు. అదే ఒక బిడ్డ కంటే ఖరీదైన బట్టలు వేయగలదు, ఖరీదైన చదివించగలదు. 4 పిల్లలు కన్న తల్లి చదివించలేదు. ఆ 4గురికి ఒక్కరికెట్టే పెట్టుబడి 4గురికి పెడుతుంది. అర్థమైందా? అందుకని నీ నిరుద్యోగ సమస్య నీ రూపు మాపితే చాలు. మా అలాంటి చూడపోయినా పర్వాలేదు.
అర్థమైందమ్మా? అర్థమైందమ్మా, చాలా బాగా అర్థమైంది. అవును, ఎంపీ ఎవరో తెలుసా మీ సార్ పోటీ చేయబోతుంది ఇక్కడ అనకాపల్లి? తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి బూడు ముచ్చల్లాడు గారు ఎంపీగా ఏమో. తర్వాత మాడుగుల నియోజకవర్గానికి వాళ్ళ అమ్మాయి అనురాధ. ఇక్కడ తెలుగుదేశానికి పైడా ప్రసాద్. మాది మాడుగుల నియోజకవర్గం కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను. ఇక్కడ ఎవరు నిలబడారనేది నాకు తెలియదు. కొంతల రామకృష్ణ అయితే బ్రహ్మాండం గెలిచేస్తాడు, అందులో తిరగలేదు. ఎంపీ అమ్మా, ఎంపీగా అంటున్నా నేను. ఎంపీగా ఎవరో తెలియదు. సీఎం రమేష్ అట, అతని మొగ్గు నేను చూడలేదు ఇప్పటికి చూడలేదు. మా పార్లమెంట్ అతనికే ఓటేసి ఎవరికి ఓటేసామన్నది కాదు, ఎవరికి ఓటే వేసామనేది కాదు, పేదరికం ఎక్కడ ఉందో వాళ్ళని నిర్మూలించాలి. నిరుపేదలు ఇంతమంది చాలామంది ఉన్నారు, వీళ్ళకి ఉపాధి కల్పించాలి. అంతేగాని డబ్బు ఉన్నప్పుడు ఇంట్లో డబ్బు పడిపోవడం కాదు. నిరుపేద ఎక్కడ ఉన్నాడో గుర్తించమంటున్నాను నేను. అదే రాత్రి కూడా బూడిముచ్చాలతో మీటింగ్ పెట్టి మాట్లాడాను నేను. మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పాను, నిరుపేదలు గుర్తించండి, ఎందుకు డబ్బున్న వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తున్నారు, పేదోళ్ళగా ఉండిపోతున్నాడు ఎప్పటికీ. మేము జగనాన్ని ఇచ్చిన డబ్బులతో ఈరోజు అభివృద్ధి చెందాం, కాదనలేదు. కాకపోతే ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం జగనానికి వేసాం. అవినీతి ఎక్కువ కనబడుతుంది అక్కడ, అవినీతి ఎక్కువ కనిపిస్తుంది. అమ్మా వద్దనుకుంటున్నాం. ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లడు ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తే ఇలా వెనక నుంచి 5 లక్షలు తీసుకుంటున్నాడు. ముందు నుంచి ఇచ్చేతన ఏ పర్వాలేదు వెళ్ళి అంటాడు, వెనక నుంచి అంటాడు, ఇలా తీసుకుంటున్నాడు. వాలంటీర్లు పాపం 5,000 జీతానికి నిజంగా సచివాలయంలో జాబుల కన్నా వాలంటీర్లు చాలా కష్టపడ్డారు. అర్ధరాత్రి మా తలుపు కొట్టి మాకు ఇన్ఫర్మేషన్ ప్రతి విషయాన్ని మాకు తెలియపరిచేవాళ్ళు. అలాంటి వాలంటీర్లు తీసిపారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? తప్పు కదా. వాళ్ళకి 10,000 జీతం నెలకి ఇచ్చినా కూడా రుణం మళ్ళదు ఈ ప్రభుత్వానికి. నేను చెప్తున్నాను.